గైస్ వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. నేను మీ దుర్గా ప్రసాద్. మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్ ఎపిసోడ్ 62 డే 60 వల్ల భాగంగా రివ్యూ మాట్లాడుకుందాము. మాట్లాడుకునే ముందు నా సైడ్ నుంచి ఒక రిక్వెస్ట్ మామ, మన వీడియోస్ అయితే అందరూ చూస్తున్నారు మామ, ఆదరిస్తున్నారు, కానీ లైక్ చేయడం ప్లీజ్ లైక్ చేసి వీడియో చూడండి మామ. అలాగే ఛానల్ని ఇప్పటి వరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకున్నాము, కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, అలాగే బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకున్నాం మరిన్ని రివ్యూస్ అండ్ రియాక్షన్స్ కోసం. అయితే ఇవాళ ఎపిసోడ్ లో నా పెళ్ళానికి బుద్ధి లేదు అంటున్న పవన్ కళ్యాణ్, నా భర్తకి బుద్ధి లేదు అంటున్న వసంతి, ఎవరి కోసం ఈ జడ్జి పదే మోసం చేస్తుంది? ఎందుకు ఇంత మోసం? ఒకరికి ఫెయిర్ ఒకరికి అన్ఫెయిర్ అవసరమా? ఇవన్నీ డీటెయిల్డ్ గా మాట్లాడుకుందాం మనం. ఈ రోజు ఎపిసోడ్ ఓపెన్ చేయగానే నిన్నటి గేమ్ సిద్ధు అండ్ సోనియా ఓడిపోయారు. వాళ్ళు ఫీల్ అవుతున్నారు. అఫ్ కోర్స్ మీ ఓవర్ కాన్ఫిడెన్స్, లైక్ మీలో కాన్ఫిడెన్స్ లేకపోవడమే మీ ఓటమికి కారణం అని మేము అంటాం, చూసిన వాళ్ళకి అనిపిస్తుంది. సో దాని గురించి అంత ఫీల్ అవసరం లేదు. ఇఫ్ కోర్స్ ఫీల్ అవుతున్నారు. సోనియా పాయింట్ ఏంటంటే పక్కన వాళ్ళ గేమ్ చూడకుండా నువ్వు నా మీద ఫోకస్ చేస్తున్నావు. ఈయన పాయింట్ అంటే అక్కడ అంత వెయిట్ ఉందమ్మా, నేను చూస్తున్న మధ్యలో గేమ్ అని ఈయన. సో మొత్తానికి వీళ్ళిద్దరి మధ్య పెద్ద ఎప్పుడు ఆర్గ్యుమెంట్ జరిగినా పెద్దగా జరగదు, చాలా సింపుల్ గా వాళ్ళు సార్ట్ అవుట్ చేసుకుంటూ అది నాకు బాగా నచ్చింది. కానీ ఫర్ ద ఫస్ట్ టైం సిద్ధు ఏడవడం నేను ఈ మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్ లో చూశాను మామ. తన భార్యకి లైక్ తన పార్ట్నర్ కి ఒక బర్త్డే గిఫ్ట్ అట, బర్త్డే ఉందంట, బర్త్డే గిఫ్ట్ అట్లీస్ట్ గేమ్ అన్నా గెలిచిద్దాం అనుకున్నాడు, కానీ గెలవలేకపోతున్నారు. నాకు ఈ మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్ చూసిన తర్వాత అందరికన్నా వీకెస్ట్ కపుల్ మహేష్ అండ్ శాంద్ర అని అంటారు, అందరికన్నా వీకెస్ట్ కపుల్ ఆమీర్ అండ్ అభియానికి అంటారు, బికాస్ టార్గెట్ చేస్తారు కాబట్టి. నాకు అనిపిస్తుంది అందరికన్నా వీక్ సిద్ధు సోనియా అని. బికాజ్ ఎప్పుడైతే వీళ్ళ ప్యారడైజ్ గెలవక ముందు చూస్తే అప్పుడు వీళ్ళు ఓడిపోతున్నారు, ప్యారడైజ్ గెలిచిన వీక్ గెలిచారు, తర్వాత ప్యారడైజ్ లోకి వెళ్ళిన తర్వాత నుంచి ఒక్క గేమ్ కూడా గెలవలేదు కదా సరిగ్గా, వాళ్ళు అన్ని ఓడిపోతానే వచ్చారు కదా. ఇట్ ద వీక్ ఓన్లీ గేమ్స్ పరంగా వాళ్ళు చాలా వీక్ అని నాకు అనిపిస్తుంది. కాకపోతే వీళ్ళు ఉన్న బాండింగ్ కొంచెం క్యూట్ అండ్ కామ్, వాళ్ళంతా గొడవలు పెద్ద అవ్వవు అనేది అది నాకు బాగా అనిపిస్తుంది. సో ఇది ఇంకో పక్క మన నటరాజ్ మాస్టర్ గెలిచేశారు కదా, ఇక వీళ్ళు గెలిచేస్తే నటరాజ్ అని వీళ్ళని ఆపేవాళ్ళు లేదు. గేమ్ అంటే పర్ఫెక్ట్, టీం పర్ఫెక్ట్ గా గేమ్ పెట్టింది, టీం పర్ఫెక్ట్ గా రూల్స్ పెడుతున్నారు, నేను పర్ఫెక్ట్ గా ఆడుతున్నా, ప్రతి ఒక్కరు ఫౌల్ చేయట్లేదు అన్ని రూల్స్ మాట్లాడి చాలా హ్యాపీ ఎనర్జెటిక్గా. నటరాజు కాకుండా ప్రేమ వెదజల్లి మాస్టర్ వచ్చేసినప్పుడు చాలా నీట్ గా మాట్లాడతాడు. అఫ్ కోర్స్ అది మాట్లాడుతూనే ఉంటాడు ఆయన. సో వీళ్ళిద్దరి మధ్య ఇప్పుడు వసంతికి మీడియేటర్ గా భాను అండ్ జాను వస్తున్నారు, వసంతికి అండ్ పవన్ కళ్యాణ్ కి మధ్యలో పెద్దరికంగా మన నటరాజ్ మాస్టర్ సజెషన్స్ ఇస్తున్నారు. కాపురం అంటే ఇలా ఉండాలి, మీరు షోలో ఉంటున్నారు, ఇక్కడ ఎలా ఉంటున్నారు అలా ఉండండి, బయట కూడా అలాగే. ఇక్కడ భాను అండ్ జానుతో వసంతి అన్ని పనిచేసుకుంటుంది, వాళ్ళ కాపురం అండ్ బుట్టు బయట పెట్టేస్తుంది. ఆవిడే ఒప్పుకుంటుంది, ఈయనకి పేషెన్స్ లేదు, ఈయన బయట కూడా ఇలాగే బిహేవ్ చేస్తాడని చెప్తుంది. ఆవిడే ఒప్పేసుకుంటుంది. ఆవిడ ఏమంటుంది, సో 2 years నుంచి స్ట్రగుల్ అవుతున్నాడు, ఛాన్సెస్ లేకుండా నేను బాగానే ఉన్నా, నేను బాగానే సెటిల్ అయినా, తనను సెట్ చేద్దామని షోకి తీసుకొచ్చాను, ఎలా ఉండాలి ఎలా చేయకూడదు అని చెప్పాను, ఇలాంటి మూమెంట్లో చెడ తీసుకుంటున్నాడు, ఎవరికి బాధ్యత ఉండాలి, మళ్ళీ పైగా నన్ను. అఫ్ కోర్స్ వసంతిది ఇక్కడ తప్పు లేదనిపిస్తుంది నాకు, బికాస్ ఆమె చేసింది ఈయన నిలబెట్టుకోవాలి. ప్రతి ఒక్క చోట ఇలా ఉంటుంది, కామన్ కంపోజ్డ్ గా ఉండాలి, మరి అగ్రెషన్ పనిచేయదు ప్రతిసారి. నువ్వు ఏంటంటే నీ భార్యని నువ్వే సాడిజంగా బిహేవ్ చేస్తున్నావు, రేపు పొద్దున షూటింగ్ లో ఏదైనా చేసినప్పుడు నువ్వెందుకు అలా బిహేవ్ చేయవని ఖచ్చితంగా చేస్తావు. ఇలాంటి బిహేవియర్ నీకు రేపు పొద్దున షూటింగ్, మీరు ఫిలిం ఇండస్ట్రీలో ఉన్నావంటే చాలా జరుగుతాయి ఇలాంటివి. అలాంటివి నువ్వు తీసుకోవడానికి రెడీగా ఉండాలి పవన్ కళ్యాణ్. నువ్వు స్ట్రగుల్ అవుతున్న పవన్ కళ్యాణ్ వసంతి తీసుకొచ్చింది, కానీ ఆయన బిహేవియర్ గురించి ఆమె అందరికీ చెప్పేస్తుంది. భాను అండ్ జానుకు చెప్తుంది. భాను అండ్ జాను వీళ్ళిద్దరి మధ్యలో మీడియేటర్ గా భాషిస్తున్నారు, అక్కడ వరకు బాగానే ఉంది. కానీ జాను ఏం చేస్తుంది, ఆసియా వెళ్ళి మాట్లాడినప్పుడు వసంతి వాళ్ళ గురించి మాట్లాడటం తప్పు, మేము గొడవలు ఆడుకోలేదు, వాళ్ళ గొడవలు ఆడుకున్నారు అంటే ఇక్కడ వీళ్ళు స్లోగా ఇంజెక్ట్ చేస్తున్నారు, ఆడియన్స్ అనుకోవచ్చు, స్లోగా ఇంజెక్ట్ చేస్తున్నారు, జడ్జెస్ అనుకోవచ్చు, స్లోగా పాయింట్ అవుట్ చేస్తున్నారు అనుకోవచ్చు. వాళ్ళు గొడవలు ఆడుకుంటున్నారు, వాళ్ళకి బాండ్ క్రెడిట్స్ మాత్రమే ఎక్కువ ఉన్నాయి, వాళ్ళ వల్ల మ్యాడ్నెస్ లేదు, కంపాటబిలిటీ లేదు. వాళ్ళకి ఎలా ఇస్తారు షో? చూడండి, భాను జానుగా మేమున్నాం, మేము అసలు గొడవలే ఆడుకోమో, మా మధ్య చాలా కంపాటబిలిటీ ఉంటుంది, బాండ్ క్రెడిట్స్ లో సెకండ్ థర్డ్ మేమున్నాం, మాకు ఇవ్వాలి కదా మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్ షో టైటిల్ అని చెప్పి ఆమె ఇండైరెక్ట్ గా చెప్తుంది. అది ఆసియా చెప్తుంది మన సోనియాకి, జాను చెప్పిందని. కానీ చూసే మనకు అనిపిస్తుంది కోర్స్ భాను అండ్ జాను గొడవలు ఎక్కువ పడరు, కానీ డామినేషన్ ఒక విధంగా ఇన్సైడ్ చూసుకుంటే జానుదే ఎక్కువ ఉంటుంది. ఆవిడ అసలు మాట వినదు కాబట్టి వీళ్ళు ఫస్ట్ సపరేట్ ఇంకో కొంచెం పర్లేదు, వీళ్ళకి ఎలిజిబుల్ కప్పులు అని చెప్పుకోవచ్చు. ఆవిడ అన్నది కరెక్టే అనిపిస్తుంది ఒక్కోసారి నాకు కూడా. సో ఇక్కడ బయటకు వస్తే నటరాజ్ నీతితో మళ్ళీ వసంతి డిస్కషన్ ఏమంటది, ఆయన కొంచెం తగ్గాలమ్మా, కొంచెం కంపాటబిలిటీగా ఉండాలంటే. ఎందుకు తగ్గాలంటే బయట కూడా ఇంతే ఇతను, సో ప్రతిసారి నన్నే తగ్గమంటారు, తను ఎందుకు తగ్గాలి, ప్రతిసారి అబ్బాయినే అమ్మాయి అండర్స్టాండ్ చేసుకోవాలా, ఎందుకు అమ్మాయిని పెళ్లి చేసుకున్న అమ్మాయిని కదా అండర్స్టాండ్ చేసుకుని నేను ఎలా ఉంటాను నాలా బిహేవ్ చేయాలి కదా, నాకు తగ్గట్టు తను బిహేవ్ చేయాలి కదా. అసలు ఇక్కడ ఒక పాయింట్లో నువ్వు కరెక్ట్, నేను కరెక్ట్గానండి.
ఇంకో పాయింట్లో నువ్వు రాంగ్. బికాస్ ఒక కపుల్ అన్న తర్వాత ఒకరిని అండర్స్టాండ్ చేసుకుంటూ వాళ్ళకి వాళ్ళు మార్చుకుంటూ ఇద్దరి మధ్య కంపాటబిలిటీ ఉంటుంది, అది కరెక్ట్ అని నేను భావిస్తాను. ఎవరి డామినేషన్ ఒకళ్ళు ఉండాలి, ఒకళ్ళు అర్థం చేసుకొని ఇంకోళ్ళు ఉండడం కాదు, ఇంకోళ్ళని అర్థం చేసుకొని ఇంకోళ్ళ బిహేవ్ చేయడం కాదు, ఇద్దరిని అర్థం చేసుకొని ఇంకొకరి కోసం అర్థం చేసుకోవడం, మంచిగా కలిసిమెలిసి ఉండడమే నా పాయింట్ ఆఫ్ వ్యూ. సో అక్కడ కొంచెం వసంతి కరెక్ట్ కాదనిపించింది. సో వీళ్ళిద్దరు ఏంటంటే సంసారాన్ని వీళ్ళిద్దరు గురించి మాట్లాడకుండా నాకేమనిపించింది, పవన్ కళ్యాణ్ వసంతి వీళ్ళ సంసారం వీళ్ళు మాట్లాడుకోరు, ఒక రూమ్ లో మాట్లాడుకోరు, ఒక డిస్కషన్ ఉండదు. మాట్లాడుకుందాం అంటే వసంతికి పాయింట్ ఉంటుంది, వెళ్ళి మాట్లాడితే మనోళ్ళు ఎలా ఫీల్ అవుతాడు అనేది ఆమె ఫీల్ అవుతుంది. అఫ్ కోర్స్ ఆయన వినడు, ఆ అగ్రెషన్ ఉంటుంది కాబట్టి. వీళ్ళిద్దరు మాట్లాడుకోకుండా వీళ్ళ సంవత్సరాన్ని చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ స్ప్రెడ్ చేస్తున్నారు. ఆవిడ బ్యాడ్ అంటే ఆవిడ బ్యాడ్ అంటాడు, ఈవిడ బ్యాడ్ అంటే ఈయన బ్యాడ్ అంటారు. ఈవిడ వెళ్ళి వేరే వాళ్ళతో చెప్తే పవన్ కళ్యాణ్ బిహేవియర్ అయితే ఎలా ఉంటాడని, ఆయన వెళ్ళి వసంతి అంతే నన్ను అలా నోట్ చేస్తుంది, నేను ఆయనతో మాట్లాడుకోవాలి వచ్చి నేను ఎందుకు మాట్లాడాను ఆయన అంటారు. ఇలా ఒకరికొకరు వీళ్ళ కాపురాన్ని బయట వ్యక్తులతో పంచుకుంటున్నారేమో అనిపిస్తుంది, వీళ్ళు సార్ట్ అవుట్ చేసుకోవట్లేదు. అందుకే వీళ్ళిద్దరూ కంపాటబిలిటీ. ఇంకోటి బాను ఒక సజెషన్ ఇస్తాడు, వెళ్ళి ముద్దు పెట్టే అంటాడు. ముద్దు పెట్టే అన్నప్పుడు మనోడు సీరియస్గా పాపం వసంతి వచ్చి మాట్లాడతారు, మంచిగానే ఏం సార్ట్ అవుట్ చేసుకుందాం అంటే మళ్ళీ వెళ్ళిపోతాయి. ఈ క్విట్ అనే పదం పవన్ కళ్యాణ్ దగ్గర వచ్చినంత కాలం ఈ మ్యాట్ ఫర్ ఈచ్ అదర్ షోకి అర్హులు కాదు. రేపు జడ్జెస్ మళ్ళీ ఇది అడుగుతారు, నువ్వు ఎన్నిసార్లు క్విట్ అంటూ వెళ్ళిపోవచ్చు కదా. సీ నీకు క్విట్ అనే ప్రాబబిలిటీ, క్విట్ వెళ్ళిపోవాలని ఉంటే నువ్వు వెళ్ళిపోవాలి పవన్ కళ్యాణ్. నువ్వు గేమ్స్ ఆడకూడదు, ఏం ఆడకూడదు. ఆవిడ అప్పటికి చెప్తుంది జెన్యున్గా వెళ్ళిపోతాం, గేమ్స్ ఆడదు, గేమ్స్లో ఓడిపోతాం, వెళ్ళిపోతాం కదా అంటుంది వసంతి. దాన్ని తీసుకోవాలి, లేదు గేమ్స్లో ఎప్పుడు ఓడిపోను, గేమ్స్లో నెంబర్ 1 దీన్ని ఏమంటారు బాండ్ గైడ్స్ కదా. అక్కడ కూడా రచ్చలేపుతాడు, ఆమె వచ్చి కామ్గా ఈయన వెళ్ళేలాగా మాట్లాడలేదు, ఆమె వచ్చి మాట్లాడింది. ఏం మాట్లాడుకుందాం అంటే ఇక స్పీడ్ కెమెరా అన్ని నేను చూస్తాను అని చెప్పేసి పరిగెడతాడు, దా మాట్లాడుకుందాం, కెమెరా అన్ని తీసేసాడు. సారీ మామ, ఇక్కడ నాకు నవ్వు వస్తుంది, ఎందుకంటే దాన్ని కనెక్ట్ చేసుకొని మీకు కూడా నవ్వు వస్తుంది. కెమెరా తీసేసాడు, అన్నీ తీసాడు, రూమ్లోకి వెళ్ళి మాట్లాడుకున్నాం. అరే ఏం చేయబోతున్నాడు అక్కడ వసతికి అర్థం కావట్లేదు, చూసేవాళ్ళకి ఏం చేస్తున్నాడు, రూమ్లోకి వెళ్ళి ఏం మాట్లాడతాడు, అది తీసాడు. రూమ్లోకి వెళ్ళి డైరెక్ట్గా బాత్రూంలోకి తిరిగాడు, ఆవిడ కూడా తీసేసి వచ్చామన్నాడు. ఈ పాయింట్ని భార్య దగ్గర కనెక్ట్ చేసుకొని నాకు కొంచెం నవ్వు వచ్చింది. ఏం చేస్తున్నావురా బాబు నువ్వు అన్నట్టు వసంతికి అర్థం కావట్లేదు. అగ్రెషన్ లో వెళ్ళిపోయింది అంటే ఆయన చెప్పిన దాన్ని సీరియస్ గా తీసుకుని అగ్రెషన్ స్మూత్ గా సాఫ్ట్ గా తీసుకెళ్తే బాగుంటది, అంతేగాని అంత హార్ష్ గా తీసుకెళ్తే ఎలా. పవన్ కళ్యాణ్ బాను చెప్పిన పాయింట్ నువ్వు బాగా కన్సిడర్ చేసుకున్నావు, కానీ ఆ కన్సిడరేషన్ లో కొంచెం స్మూత్నెస్ ఉండాలనేది నా ఒపీనియన్. పరిగెత్తుకున్నారు ఆ అమ్మాయి తీసేసిరాను బాగుతున్నాడు. ఓహో ఎక్కడ సరే బాను పాయింట్ బాగా గట్టిగా క్యాచ్ చేశాడు, బాను పాయింట్ గట్టిగా పట్టుకున్నాడులే అనుకున్నా. సో సార్ట్ అవుట్ అయిపోతే అక్కడ సార్ట్ అవుట్ అవ్వలే, ఇక్కడ పవన్ వసంతి ఒప్పుకోలే. బయటకు వచ్చి ఏం పోర్ట్రేట్ చేద్దాం అనుకుంటున్నాను, నువ్వు కెమెరాలన్నీ నన్నే చూస్తున్నాయి అంటూ. సో వీళ్ళిద్దరు పోతే తెగేయట్లేదు. ఆ హీట్ మూమెంట్ లో నువ్వు తీసుకెళ్ళి ఏం చేద్దాం బలవంతంగా అంటారా అని అనడు. అలా అవసరం లేదు బామా, స్మూత్ గా డీల్ చేయాలా, చేయలేదు. అది నాకు కొంచెం ఫన్నీగా అనిపించింది. బికాస్ ఆ డవర్స్ కనెక్ట్ చేసుకుంటే అక్కడ జరిగిన సిచ్యువేషన్ ఆయన చెప్పిన మాట నేను చేసిన యాక్షన్ చూస్తే నాకు అలాగే అనిపించింది. అది కూడా చాలా మొరటిగా, చాలా డేంజర్ గా నువ్వు లాక్కెళ్ళినట్టు అనిపించింది అంతే. ఓకేనా? సో అది ఇక శ్రీముఖి వచ్చింది, ఇలా గొడవ ఎలా సాగుతూనే ఉంది. కానీ గేమ్లో మాత్రం ఇచ్చి పడేస్తారు పవన్ కళ్యాణ్ వసంతి, అందులో నో డౌట్. కానీ బయట కూడా కొంచెం కంపాటబిలిటీ ఉంటే వీళ్ళు గెలిచే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఆ అగ్రెషన్ కానీ పార్ట్నర్ మాట వినకపోవడం, వాటి పార్ట్నర్కి కంపాటబిలిటీ లేకపోవడం, పార్ట్నర్కి సరిగ్గా కమ్యూనికేషన్ లేకపోవడం, అవే వీళ్ళకి మైనస్ అవుతున్నాయి ఈ షోలో మ్యాట్ ఫర్ ఈచ్ అదర్ కాకపోవడానికి. బట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ గేమ్స్ మాట్లాడుకుంటే పవన్ కళ్యాణ్ వసంతిని కొట్టే వాళ్ళ లేదు, ఎప్పుడు టాప్ లో ఉంటారు, టాప్ లో గెలిచి పడేస్తారు. అది మాత్రం నాకు అనిపిస్తుంది. బికాస్ ఆఫ్ పవన్ కళ్యాణ్ స్ట్రాంగ్, వసంతి కూడా అలాగే ఇచ్చి పడేస్తుంది. వాళ్ళకి ఒకళ్ళ బల్క్ ఒకళ్ళ తేలిక ఈజీ అవుతాయి టాస్క్లు వాళ్ళకి, కొన్ని ఇలాంటి ఇప్పుడు వాళ్ళు పెట్టిన టాస్క్ లాంటివి కూడా ఈజీగా. సో అక్కడ బాగా అనిపించింది. అపార్ట్ ఫ్రమ్ అది మార్చుకుంటే బాగుంటుంది అనిపిస్తుంది. ఓకేనా? సో ఇక శ్రీముఖి వచ్చింది, గేమ్ పెట్టబోతుంది. ఈ ఫైనల్ గ్రాండ్ ఫైనల్లో మ్యాట్ ఫర్ ఈచ్ లో ఫైనల్ బిగ్గెస్ట్ మెగా టాస్క్ ఇదే. దీని తర్వాత ఇక టాస్క్లు ఉండవట, ఇదే ఫైనల్ టాస్క్. దీనిలో ఉన్న 6గురికి 2 గ్రూపులుగా పెట్టారు, ఇంక్లూడ్ మహేష్ కూడా ఉండాలి కాబట్టి 7 గ్రూపులు 2 గ్రూపులుగా పెట్టారు. సో ఫస్ట్ మహేష్ బాగానే ఆలోచించి గోల్డెన్ కప్పులకి ఛాన్స్ ఇచ్చాడు. గోల్డెన్ కప్పులకి ఛాన్స్ ఇచ్చినప్పుడు వాళ్ళు బాగానే టాప్ లో గెలిచిన వాళ్ళందరినీ పెట్టుకున్నారు, టాప్ లో ఆర్డర్ పెట్టుకున్నారు. పవన్ కళ్యాణ్ వసంతి, నటరాజ్ అండ్ నీతు, అలాగే భాను అండ్ జాను, ఇంకా అభిమానిక ఆమెరికా, ఈ 4 జంటల్ని వీళ్ళు ఫస్ట్ తీసుకెళ్లారు. ఆ టాస్క్ ఏంటంటే శ్రీముఖి ఎక్స్ప్లెయిన్, మనం హ్యాంగ్ అవుతూ అక్కడికి వెళుతూ అక్కడ ఉన్న లవ్ బర్డ్స్ తీసుకొని, లవ్ షేప్స్ తీసుకొని, వీళ్ళకి ఇచ్చిన డిజిగ్నేటెడ్ 3 ప్లేసెస్ లో 3 లవ్ షేప్స్ ని పెట్టాలి. అది స్టేజ్ 1. ఈ స్టేజ్ 1 లో గెలిచిన తర్వాత స్టేజ్ 2కి మిగిలిన 4 క్వాలిఫై అవుతారనేది ఆమె చెప్పింది. సో స్టేజ్ 1 లో పవన్ కళ్యాణ్ వసంతికి 3 లవ్ సింబల్స్ ఇవ్వలేదు. బికాజ్ ఎందుకంటే వీళ్ళు
స్ట్రెంత్ గేమ్ లో ఓడిపోయారు కాబట్టి మిగిలిన అభిమాని ఆమిర్ కానీ నటరాజన్ నీతో కానీ భాను అండ్ జానీ కానీ వాళ్ళు గెలుచుకునే 25 గాన్స్ క్రెడిట్స్ సెక్యూర్ చేసుకున్నారు కాబట్టి వాళ్ళకి అడ్వాంటేజ్ కింద ఒక సింబల్ ఇచ్చేసారు. అయినప్పటికీ ఇక్కడ మెచ్చుకోవచ్చు మామ, పవన్ కళ్యాణ్ వసంతి ఇచ్చి పడేశారు, అందరికన్నా ఫాస్ట్ చేసి పడేశారు, 3 ఫాస్ట్ గా పెట్టేశారు. వీళ్ళకి ఒక అడ్వాంటేజ్ ఉంది. ఇక్కడ వసంతి చాలా తేలిగ్గా ఉంటుంది, పవన్ కళ్యాణ్ స్ట్రెంత్ ఉంది, ఈజీ వేసరగలడు. మిగిలిన వాళ్ళకి ఆ పాసిబిలిటీ లేదు. ఒకళ్ళు షార్ట్ ఉంటారు, ఒకళ్ళు బల్క్ ఉంటారు. ఇప్పుడు భాను జాను అంటే వాళ్ళకి డిసడ్వాంటేజ్ ఉంది. భాను షార్ట్ ఉంటుంది, ఇప్పుడు భాను హైట్ ఉంటాడు, జాను షార్ట్ ఉంటుంది. భాను విసిరినా సరే కొంచెం డిసడ్వాంటేజ్ ఉంటుంది. ఇక్కడ భానుని తోద్దామంటే ఈవిడికి అంత స్ట్రెంత్ ఉండదు, కానీ బాగానే ప్రయత్నించారు. ఇక నటరాజన్ నీతులో కూడా అంతే, వీళ్ళిద్దరిని ఎవరెవరు తోసినా అసలు స్ట్రెంత్ నీతునైతే అసలు కష్టం అయిపోయింది నటరాజ్ మాస్టర్కి. అట్లీస్ట్ నటరాజ్ మాస్టర్ తోసినా కూడా స్ట్రెంత్ ఓకే. ఇక్కడ అభిమానిక ఆమీర్లో ఆ అభిమానికాన్ని ఈజీగా తొయ్యొచ్చు, కాకపోతే ఇక్కడ మన ఆమీర్ గారికి స్ట్రెంత్ లేదు. ప్రతి గేమ్స్ లో ప్రూవ్ అవుతా వస్తుంది మనకు చూసుకున్నప్పుడల్లా, ఆయన కొంచెం స్ట్రెంత్ తక్కువే. మొత్తానికి వాళ్ళైతే లిస్ట్ లో వచ్చారు. తర్వాత సెకండ్ బ్యాచ్ లో నోకరాజు ఆసియా, అలాగే మన సిద్ధు అండ్ సోనియా అండ్ ఈయన మహేష్ అండ్ సాంద్ర వచ్చారు. ఇక్కడ కూడా నేను అనుకున్నా మామ సిద్ధు అండ్ సోనియా ఓడిపోతారు. బికాస్ ఎందుకంటే వాళ్ళ కాన్ఫిడెన్స్ లేదు. ఎలాగో ఓడిపోయాం, ఎలాగో ఎలిమినేషన్స్కి వెళ్ళిపోతాం. మాట్లాడుకుందాం ఈరోజు ఎలిమినేషన్ అనాలిసిస్ కూడా మాట్లాడుకుందాం పాసిబిలిటీని బట్టి. ఓకే, సో ఇక్కడ మహేష్ అండ్ సాంద్ర పడిపోవడం వల్ల ఆమె కూడా డ్యామేజ్ అయింది. రిస్క్ తీసుకోవడం ఎందుకు అని చెప్పి అవుట్ ఆఫ్ ద గేమ్ అండ్ డిస్టర్బెన్స్ అయిపోయారు. సో ఇక్కడ నోకరాజ్ అండ్ ఆశాడు. నోకరాజ్ ఫస్ట్ చేశాడు, తర్వాత సిద్ధు అండ్ సోనియా చేశారు. వీళ్ళు సెకండ్ చేసిన వీళ్ళకి డిసడ్వాంటేజ్ లేదు. సో మొత్తానికి టాప్ లో వచ్చేసి టాప్ 4 నిలిచింది ఎవరయ్యా అంటే పవన్ కళ్యాణ్ వాసంతి టాప్, తర్వాత మన నోకరాజు ఆసియా, సిద్ధు అండ్ లైక్ భాను అండ్ జాను అండ్ అభిమానిక ఆమీర్, ఈ నలుగురికి సెకండ్ లెవెల్ కి ఛాన్స్ వచ్చింది. మిగిలిన వాళ్ళు ఓడిపోయారు అక్కడ. సో నటరాజన్ నీతు అండ్ సిద్ధు అండ్ సోనియా వీళ్ళు ఓడిపోయారు. బికాస్ మహేష్ అండ్ సాంద్ర ఆల్రెడీ అవుట్ ఆఫ్ ద టాస్క్, బికాస్ వాళ్ళు ఆల్రెడీ ఫైనల్కి వెళ్ళిపోయారు, బట్ ఇంజురీ వల్ల ఆడలేకపోయారు అంతే. సో ఈవెన్ వాళ్ళకి 10 బాండ్ క్రెడిట్స్ వచ్చాయి. సో అయితే సెకండ్ గేమ్ లో ఇక్కడ నాకు హోస్ట్ బిహేవియర్ నచ్చలేదు. హోస్ట్ బిహేవియర్ అనకన్నా హోస్ట్ అన్ఫేర్ చేసింది అనిపించింది. బికాస్ అక్కడ 3 క్రాస్ సెకండ్ లెవెల్ అంటే అక్కడ పైన బాల్స్ ఉంటాయి, ఎల్లో బాల్స్ 11 ఉంటాయి, అక్కడ 10 పెడతారు. 11 తీసుకొచ్చి అంటించి వేరే వాళ్ళని ఎవరినైతే ఎలిమినేట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళని ఎలిమినేట్ చేయాలి అక్కడ క్రాసులు పెట్టి ఫస్ట్. సో నాకు తెలిసి ఇక్కడ పవన్ కళ్యాణ్ వాసంతి, భాను అండ్ జాను ఒక గ్రూప్. బికాస్ భాను జాను వీళ్ళకి కొంచెం బాండ్ పెరిగింది. ఈయన ఎలాగో ఫంబుల్ చేస్తూ ఉంటాడు, ఆ పవన్ కళ్యాణ్ జోడికి వెళ్ళకూడదు కానీ నాకు కింద ఉండి పైకి రాకూడదని ఆ స్ట్రాటజీలో వాళ్ళ మంచిగా చేసుకొని వాళ్ళిద్దరూ కలిసి అభిమానిక ఆమీర్ని ఎలిమినేట్ చేసేసిండు. చేస్తే నూకరాజు ఆశయం చేస్తే బాగుండు అనిపించింది. అభిమానిక ఆమీర్ని టార్గెట్ చేశారు. వీళ్ళ ముగ్గురికి కొంచెం కమ్యూనికేషన్ బాండింగ్ ఉంది కాబట్టి అభిమానిక ఆమీర్ని టార్గెట్ చేసి ఎలిమినేట్ చేశారు. తర్వాత వాళ్ళందరూ అదే డిస్కస్ చేసుకున్నారు, సిద్ధు అండ్ సోనియా వాళ్ళు కూడా. సో అక్కడ వరకు బాగుంది. సో నెక్స్ట్ అభిమానిక అవుట్ అన్నప్పుడు ఆవిడ పెట్టింది నూకరాజు దగ్గర. అప్పుడు ఇక్కడ గుర్తుంచుకోండి, సెకండ్ అసలు నూకరాజు రావాలి, కానీ భాను జాను వచ్చారు. అభిమానిక అవుట్ అన్నప్పుడు పెట్టింది, అప్పుడు అవుట్ అన్న తర్వాత పెట్టారు కాబట్టి ఆవిడకి చూడలేదో మరి ఏంటో తెలియదు. ఫస్ట్ నూకరాజు ఆశ అవుట్ అన్నారు. అవుట్ అన్న తర్వాత లేదు మళ్ళీ చాడండి, ఆవిడ పెట్టిన తర్వాత కన్విన్స్ అయ్యి లేదు నూకరాజు ఆశ గేమ్ ప్లే చేయండి, అభిమానిక తర్వాత చేసింది కాబట్టి మళ్ళీ ప్లే చేశారు. అప్పటికి భాను వచ్చి పెట్టేశాడు కదా, జాను వచ్చేసి నూకరాజు ఆశ. అది ఇక్కడ నువ్వు ఎవరికి కన్ఫేర్ చేసినాడు, ఎవరిని గెలిపించడానికి ఎవరికి కన్ఫేర్ చేసావు? కొంచెం గేమ్ ఇచ్చుంటే మేబీ కళ్యాణ్ వసంతికి పెట్టేవాళ్ళు కదా నూకరాజు ఆశ వాళ్ళు, వాళ్ళ దగ్గర అన్ని బాల్స్ వచ్చేసాయి. సో ఇక్కడ జడ్జిగా లైక్ మానిటర్ గా శ్రీముఖి చేసిన వాళ్ళ మిస్టేక్ వల్ల భానుజానుని కళ్యాణ్ వసంతిని గెలిపించడానికి నూకరాజుకి అన్యాయం జరిగిందేమో అనిపించింది చూసినప్పుడు. అరే ఒకసారి నువ్వే ఆడమంటే ఒకసారి నువ్వే వద్దంటే ఎలా కన్ఫ్యూజ్ అవుతారు కదా. సో ఇక అయిపోయిందని చెప్పేసి భాను అంజాని కళ్యాణ్ వసంతికి ఇచ్చేసింది ఆవిడ. ఇక్కడ వీళ్ళు ఈ మ్యాట్ ఫర్ ఈచ్ అదర్ ఎత్తుకోవడానికి సగం కారణం కంటెస్టెంట్లు అయితే, సగం కారణం టీం అయితే, సగం కారణం హోస్ట్. బికాస్ గేమ్స్ కండక్ట్ చేస్తుంది, రూల్స్ పెట్టింది, కానీ రూల్స్ అందరూ పాటిస్తారు కానీ ఈమె పాటించదు. సగం కారణం అదే షో ఎత్తుకుపోవడానికి కానీ ఈ సీజన్ ఎత్తుకుపోవడానికి కానీ మ్యాట్ ఫర్ ఈచ్ అదర్. నాకు అనిపిస్తుంది, మీకు కూడా ఇదే ఫీలింగ్ అనేది కింద కామెంట్ బాక్స్ లో మెన్షన్ చేయండి మామ. సో అలాగే మీ మ్యాడ్ కప్ ఎవరైనా కింద కామెంట్ బాక్స్ లో మెన్షన్ చేసుకొని మర్చిపోదు. జియో హాట్స్టార్ లో ఓపెన్ చేసుకొని ఓట్లు కూడా వేసుకోవచ్చు, ఉపయోగం లేని ఓట్స్ బట్ వేసుకోండి అది. సో అలా ఎత్తుపోయింది. ఇలా హార్డ్ డిస్కషన్లు ఇలా ఈ గేమ్ అయిన తర్వాత గెలిచింది కళ్యాణ్ వసంతి టాప్, నెక్స్ట్ భాను జాను. సో వీళ్ళిద్దరు గెలిచారు. వీళ్ళందరూ ఇక టాప్ లో వచ్చారు. దీని ఆర్డర్ ప్రకారంగా ఇచ్చుకుంటే మనం లీస్ట్ ఎలిమినేషన్ అనాలిసిస్ మాట్లాడుకుందాం. లీస్ట్ లో ఉన్నది నటరాజన్ నీతు, అలాగే సిద్ధు అండ్ సోనియా.
మేబీ మహేష్ అండ్ సాంద్ర అనొచ్చు, బట్ మహేష్ అండ్ సాంద్రాకి ఆల్రెడీ ఫైనలిస్ట్ వెళ్ళిపోయారు కూడా వెళ్ళిపోతారు. నటరాజ్ అండ్ నీతు నాకు తెలిసి మోస్ట్ ప్రాబిలిటీ ఈ వీక్ ఎలిమినేషన్ ఉంటే ఇద్దరు ఉంటారు కాబట్టి నటరాజ్ అండ్ నీతు, సిద్ధు అండ్ సోనియా, అభిమానికి ఆమెర్ ఇలా ముగ్గురులో ఉంటుంది. సో ఉంటే నటరాజ్ అండ్ నీతు సేవ్ అవుతారు. అయితే గీతే అభిమానికి ఆమెర్ అండ్ సిద్ధు అండ్ సోనియా ఆర్ గోయింగ్ టు బి ఎలిమినేటెడ్ ఫ్రమ్ దిస్ షో బికాస్ వాళ్ళకి కంపాటబిలిటీ ఉన్న గేమ్స్ ఓడిపోతున్నారు కాబట్టి లీస్ట్లోకి వస్తారు కాబట్టి ఇక్కడ ఓటింగ్ అయితే ఎవరు ఇద్దరు ఎలిమినేట్ వెళ్ళిపోవాలి కాబట్టి ఖచ్చితంగా ముగ్గురిని పెట్టి ముగ్గురికి టాస్క్ పెట్టి లాస్ట్ వీక్ చెప్పినట్టే గెలిచిన వాళ్ళు ఒకరు సేవ్ అవుతారు, ఇద్దరు ఎలిమినేట్ అయిపోతారు అంటే చెప్పొచ్చు. లేదంటే వీళ్ళకి కపుల్స్కి ఆప్షన్ ఇచ్చి ముగ్గురులో ఎవరు సేవ్ అవ్వాలనుకుంటున్నారో పెడితే మోస్ట్ ప్రాబబిలిటీ నటరాజ్ అండ్ నీతునే సేవ్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. బికాస్ నూకరాజ్ అండ్ ఆసియా వాళ్ళకే వేస్తారు, పవన్ కళ్యాణ్ క్లోజ్ ఉన్నాడు వాళ్ళకే వేస్తాడు, భాను జానీ మేబీ వేయకపోవచ్చు అంతే. మహేష్ అండ్ సాంద్ర కూడా నటరాజ్ అండ్ నీతుకి వేస్తారు బికాస్ వీళ్ళు ముగ్గురు వాళ్ళకి క్లోజ్ గా ఉన్నారు. నటరాజ్ అండ్ నీతుకి నటరాజ్ అండ్ నీతు, సిద్ధు అండ్ సోనియా, అభిమానికి ఆమెర్ వస్తే నటరాజ్ అండ్ నీతు సేవ్ అయ్యే ఛాన్స్ ఉంది. కపుల్కి ఛాన్స్ ఇస్తే లేదు గేమ్ పెట్టి ఛాన్స్ ఇస్తే మనం చెప్పలేము అది ఎవరనేది. సో గేమ్స్ పరంగా అయితే సిద్ధు అండ్ సోనియా అయితే ఖచ్చితంగా ఎలిమినేట్ అయిపోతారు. అభిమానికి ఆమెర్ నటరాజ్ అండ్ నీతులో ఛాన్స్ ఉంటుంది. కపుల్కి ఛాన్స్ ఇస్తే నటరాజ్ అండ్ నీతు సేవ్ అవుతారు, అభిమానికి ఆమెర్ వెళ్ళిపోతారు. ఖచ్చితంగా ఈ వీక్ ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ అభిమానికి ఆమెర్ అండ్ సిద్ధు అండ్ సోనియాకి 99% 99% ఉంది మామ. ఆ 1% మరి చూద్దాం ఏమన్నా జరగవచ్చు అనేది. ఓకేనా? సో ఇది ఎలిమినేషన్ అనాలిసిస్. వీళ్ళిద్దరు ఎలిమినేట్ అవుతారు అనుకుందాం. రేపు చూడాలి ఎపిసోడ్ ఎలా ఉంటుంది ఏంటంటే వాళ్ళు ఇచ్చే మార్క్స్ బట్టి. సో ఇది మామ. సో మరి మ్యాడ్ కప్పులు కూడా మాట్లాడుకోవాలి కాబట్టి ఈ ఎపిసోడ్కి ఎవరు ఏంటనేది. ఇప్పటి వరకు ఇంకా ఎవరైనా లైక్ చేయకపోతే మామ లైక్ చేసేది మామ, లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇక మ్యాడ్ కప్పుల విషయానికి వస్తే నా మ్యాడ్ కప్పులు వచ్చేసి ఎవరు అనుకున్నాం, అందరూ ఆడారు, వీళ్ళకి కంపాటబిలిటీ లేదు. నేనైతే పవన్ కళ్యాణ్ వాసంతిని అనుకోవట్లేదు ఈ ఎపిసోడ్లో చూసిన దాని ప్రకారం. సో ఒక విధంగా గేములు ఓడిపోయినా చాలా స్పోర్టివ్గా ఉండే అభిమానిక ఆమెర్ కూడా నేను అనుకోవట్లేదు. వాళ్ళిద్దరి మధ్య గొడవలు జరుగుతుంది. గేమ్ ఓడిపోయి మంచిగా బిహేవ్ చేసింది సిద్ధు అండ్ సోనియా. వాళ్ళు నాకు ఈ రోజు మ్యాడ్ కపుల్ ఆఫ్ ది ఎపిసోడ్. బికాజ్ ఎందుకు అనేది చెప్తానమ్మా. ప్రతి ఒక్క కపుల్ గేమ్ ఓడిపోతే అగ్రెషన్ చూపిస్తున్నారు, కపుల్ మీద గొడవలు అయిపోతున్నారు, ఏదైతే రచ్చ అవుతుంది. బట్ వీళ్ళిద్దరే ఏదైనా సరే రూమ్లోకి వెళ్తారు, గొడవ పడతారు, గొడవ పడి ఈజీగా సార్ట్ అవుట్ చేసుకుంటారు. ఆ నెక్స్ట్ ఏదో బాధపడతారో తుత్తరతనంలో ప్రాంక్గా వాళ్ళ తుత్తర లాంగ్వేజ్ మాట్లాడుకుంటారు అంతే, అంత మించేం లేదు. అందుకే ఉన్న ఎపిసోడ్లో చూసిన దాన్ని బట్టి వీళ్ళకే నా మ్యాడ్ కపుల్ అని అనుకుంటే బెస్ట్ అని నాకు అనిపించింది. అందుకే నా మ్యాడ్ కపుల్ వచ్చేసి సిద్ధు అండ్ సోనియా. మరి మీ మ్యాడ్ కపుల్ ఎవరనేది కింద కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి మామ. అంటే నెక్స్ట్ వీడియో ఉంటామా. బాయ్.